అందరికీ నమస్కారం అండి. ఈరోజు గ్రహణం అయ్యాక మన ఇంట్లో హౌస్ క్లీనింగ్ ఎలా స్టార్ట్ చేశానో చూపిస్తున్నాను. మీ ఇంట్లో కూడా ఇలా చేస్తారా? కమెంట్‌లో చెప్పండి. ఓకేనా? మనం ఎల్డర్స్ చెప్పినట్టు గ్రహణం అయ్యాక ఇల్లు క్లీన్ చేయాలి అని అంటారు కదా! సో, ముందుగా డోర్స్ అండ్ విండోస్ ఓపెన్ చేసి ఫ్రెష్ ఎయిర్ రావడానికైతే నేను బాల్కనీ విండో డోర్స్ అవైతే ఓపెన్ చేశాననమాట. ఇప్పుడైతే హౌస్ అంతా క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసి పసుపు నీళ్ళైతే చల్లేస్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నానంటే నా ఫేస్ అలా ఉంది ఏంటి అనుకుంటున్నారేమో, హోలీ అయితే ఆడాననైతే చెప్తున్నానండి. ఆ రోజైతే మేము బయటికెళ్ళి వచ్చేసాము. వచ్చిన తర్వాత కారుని బెల్ ఎవరో అనుకోని డోర్ తీశాను. మా ఫ్రెండ్స్ అనమాట. వచ్చి మొత్తం అయితే పూసారు. నేను ఆ రోజు వైట్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఉండండి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానని చెప్పేసి వెళ్ళి హోలీ అయితే ఆడుకొని కింద వచ్చేసామనమాట. ఫస్ట్ టైమ్ అన్నమాట ఎక్కువ పూసారు ఈసారి. అదైతే 3 డేస్ అయినా పోవట్లేదండి. ఇప్పటికి స్టిల్ ఇప్పటికి కూడా ఉంది నాకు. అదెంత వాష్ చేసుకున్నా గాని పోవట్లేదు. ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా. ఇప్పుడైతే చూసినారు కదా ఇలా హౌస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఒక పక్కన మా పిల్లల్ని చూసుకుంటూ, హౌస్ క్లీన్ చేసుకుంటూ, ఇలా వీడియో తీస్తూ ఇలా అయితే ఆ రోజైతే అనవసరంగా వీడియో స్టార్ట్ చేశానా అనిపించిందండి. ఒక పక్కన మా పిల్లల గొడవ, ఇంకో పక్కన చూడండి ఇప్పుడు ఒక షాపింగ్ వీడియో. చూసారు కదా మా ఇంట్లో అయితే బల్లి ఉందండి. అసలు బల్లి అంటే నాకు చాలా భయము. మా హస్బెండ్ అయితే బల్లి ఉంటే దాన్ని ఎలా అయినా బయటికి దోలుతాడు. మరి దాని ఎలా వచ్చిందో ఏమో, ఒక్క నిమిషం నా గుండె అయితే ఆగిపోయిందండి. చాలా భయం వేసింది. చూసారు కదా అదండి సంగతి. నాకైతే బల్లంటే చాలా చాలా భయం అండి. ఎంతమందికి బల్లంటే అసలు భయమో కమెంట్ చేయండి. నాకైతే అసలు ఎలర్జీ అది ఇంట్లో ఉందంటే నాకు ఆ రోజు నిద్ర కూడా పట్టదనమాట. అంత భయము. ఎప్పుడైనా కనిపిస్తే ఖచ్చితంగా మా హస్బెండ్ ఉంటే దాన్ని ఎలా అయినా డోర్ తీసి బయటికి పంపిస్తాడు. ఆ రోజు మా హస్బెండ్ లేరు కదా అందుకనైతే చాలా భయపడ్డాను. తర్వాత మళ్ళీ వస్తదేమో బల్లి అనేది చాలా భయమేసింది. అది అలా పైకెళ్ళిపోయింది. నా పని అయిపోయేదాకైతే నన్ను డిస్టర్బ్ చేయలేదనమాట. అందుకని గబగబా నా పనైతే చేసుకుంటున్నాను అందుకే. నేనైతే స్టవ్ గిన్నెలా ముగ్గైతే వేస్తానండి. ప్రతిసారి ఇంతే వేస్తాను. పొయ్యి కూడా బొట్టులు రాసి బొట్టు పెట్టేస్తాననమాట పసుపు రాసేసి. చూస్తున్నాను కదా ఇప్పుడైతే కిచెన్ అంతా క్లీన్ అయిందండి. ఒకటైతే అయిపోయింది. కిచెన్లో అయితే క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడైతే పిల్లలకి స్నానం చేపియాలి. అదొక్కటే. తర్వాత ఈవినింగ్కి నైట్కి డిన్నర్ అనమాట. నాకు పిల్లలకి అంతే. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారని చెప్పాను కదా. బెడ్షీట్స్ కూడా తీసేసాను అనమాట. అవి రేపు వాషింగ్కి వేస్తాను. ఇప్పుడైతే కొత్త బెడ్షీట్స్ అయితే వేసేస్తాను. ఇక్కడ కూడా మా బాబాయ్ తీస్తున్నాడండి. వీడియో చూస్తున్నారు కదా ఎలా ఊపుతున్నాడో. పాపం ఫస్ట్ టైం కదా వాడినే తీయమన్నాను అనమాట. తర్వాత ఇంకా నేను అక్కడ స్టాండ్ కి సెట్ చేసుకొని వీడియో అయితే తీస్తున్నాను. ఎందుకంటే లేట్ అయిపోతుంది. నెక్స్ట్ డే స్కూల్ ఉంది కదా. మా బాబుకి కూడా మార్చ్ 3 హాలిడే ఇచ్చారనమాట. 4th స్కూల్ ఉంది. అందుకని ఎర్లీగా అయితే పడుకోవాలి. ఇంకా వంట చేయాలి, స్నానాలు చేయాలి. అందుకని అయితే నేను ఫాస్ట్‌గా అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే పాపకి స్నానం చేపిచ్చాను. బాబుకి కూడా స్నానం అయితే అయిపోయింది. ఎందుకని ఇంకా ఒక కుకింగ్ అయితే ఉందండి. ఎంతైనా పిల్లలతో చాలా కష్టం కదా. ఒక్కళ్ళమే ఎంత క్లీన్ చేసుకోవాలంటే నేను కిచెన్ లో తోమిని కూడా కొన్ని అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ అక్కడే ఉన్నాయి కదా అని చెప్పేసి అలా క్లీన్ అయితే చేసుకున్నాను. చూస్తున్నారు బెడ్రూమ్ కదా కూడా బెడ్రూమ్ క్లీన్ కూడా క్లీన్ అయిపోయిందండి. అయితే ఇంకా అయిపోయింది. పిల్లల స్నానం అయిపోయింది. బెడ్రూమ్ కూడా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు డిన్నర్ అనమాట. డిన్నర్ చేసేసి మళ్ళీ అవి క్లీన్ చేసి అప్పుడు పడుకోవాలి. మళ్ళీ రేపు స్కూల్ ఉంది కాబట్టి మా బాబుకి 5th నుంచి ఎగ్జామ్స్ అనమాట. ఫైనల్ ఎగ్జామ్స్. మీ పిల్లలకి ఎప్పటి నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ కూడా కమెంట్ చేయండి. ఓకేనా. అదే మా పిల్లలకి అయితే ఫస్ట్ తినిపిస్తున్నానండి. ఇద్దరికి ఒకేసారి తినిపిస్తున్నాను అనమాట. లేట్ అయిపోయింది కదా. లేదంటే ఫస్ట్ బాబుకి పెట్టేసి స్పూన్ వేసి ఇస్తే బాబు తినేస్తాడు. పాపకైతే నేను పెడతాను. కానీ ఇంకా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి అయితే నేనే పెడుతున్నాను. ఇప్పుడైతే తినేసాము. పిల్లలకి పెట్టేసి నేను కూడా తినేసాను. అదైతే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంటుంటాయి కదా క్లీన్ చేసేస్తున్నాను. మళ్ళీ రేపు బాబు స్కూల్కి వెళ్ళాలి. ఎర్లీగా లెగవాలి. ఈ కలర్ అసలు ఎంత కడిగినా పోవట్లేదండి. ఏమైనా టిప్స్ అంటే కమెంట్ చేయండి. అదేదో ముందే చెప్పారు మా ఫ్రెండ్స్. ఈ కలర్ పోదు, వీడియో ఎలా చేస్తావు అనేది చెప్పారు. చూడాలి ఎన్ని డేస్కి పోతే. ఎంత కడిగినా 2 times చేశాయి ఈరోజు హెడ్ బాత్. ఇందాక హోలీ ఆడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జుట్టు ఆరని కూడా ఆరలేదు. పైన ఆరిపోయింది కానీ లోపల ఆరలేదు. ఈ కలర్ ఏం పోవట్లేదు.
మేము హోలీ ఆడుకునేటప్పుడు మా హస్బెండ్ లేరు. నేను వీడియో షూటింగ్ కోసం వెళ్ళేసి ఇంటికి వచ్చాము. వంట చేశాను, ఇంటికి రాగానే వంట చేశాను. 12 కల్లా వచ్చేసాము. ఇంటికి రాగానే వంట చేశాను. ఆయన పెడుతున్నాను, కాళ్ళు బెల్ కొట్టారు. ఎవరైనా ఓపెన్ చేసి చూస్తే మా ఫ్రెండ్స్ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తే ఆగండి అని చెప్పి డ్రెస్ వేసుకొని మామూలు డ్రెస్ కిందకి వెళ్ళామన్నమాట. మా హస్బెండ్ తినేసి వెళ్ళిపోయారు డ్యూటీకి. కింద వచ్చి చెప్పారు నేను వెళ్తున్నా, తొందరగా వెళ్ళిపోయి ఇంటికి పిల్లలు తీసుకొని అని. అయితే హోలీ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసి పైకి వచ్చి ఫస్ట్ ఇద్దరు పిల్లలకి స్నానం చేపించి తర్వాత నేను స్నానం చేశాను. తర్వాత పడుకున్నామండి. ఈ రోజు అయితే ఫస్ట్ టైం మా బాబు కూడా రోజు అసలు పడుకోడు. సండే హాలిడే వచ్చినా కూడా పడుకోడు. అది ఇవాళ హెడ్ బాత్ మార్నింగ్ ఒకసారి బాతింగ్ చేయించాను ఇద్దరికి. బయటకు వెళ్తున్నాను చెప్పాను కదా, అందుకని హెడ్ బాత్ అయితే చేయించాము. మళ్ళీ కలర్ వేసుకున్నాను. కింద అసలు పంపి కూడా అనుకున్నాను. మేము వచ్చేసరికి అయిపోద్ది కదా, మార్నింగ్ ఆడారనమాట చాలా మంది పిల్లలు. నేను అప్పటికి అనుకున్నాను మా ఫ్రెండ్స్ ఎవరు ఆడుకోలేదు రారేమో అనేది. సరే అండి అని చెప్పి అనుకున్నాము. అట్లా వచ్చారు. ఇంకా పిల్లలు కూడా ఆడేసుకున్నారు, కలర్స్ మొత్తం పూసుకున్నారు. ఇంకా వాళ్ళకి హెడ్ బాత్ చేపించి నేను హెడ్ బాత్ చేసి పడుకున్నాను. నేను 4:30కి ఏమో లేసాను. 4:30కి నేను లేసాను. పిల్లలు అయితే 5 వరకు పడుకున్నారు. ఇంకా మళ్ళీ వాళ్ళని లేపి ఏమి ఇవ్వకూడదు అన్నారు కదా 7 వరకు, కానీ చిన్నపిల్లలకి ఇవ్వచ్చు అని అయితే చెప్పారు మా అక్క మా మమ్మీ. ఏం కాదులేమ్మా అని, వాళ్ళు ఉండరు కదా, ఏదో ఒకటి ఇవ్వాలి, ఏడుస్తూ ఉంటారు. అందుకని అయితే స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టి ఇచ్చేసాను. వాళ్ళే అయితే తినేస్తారు. అదైతే ఒక 1/2 అవర్ అలా టైం ఇంకా అడగదనమాట మా పాప, ఇంకా కావాలని. అందుకని అయితే అది ఇచ్చేసాను, తినేశారు. తర్వాత 7 తర్వాత క్లీన్ చేసుకోవాలని అయితే చెప్పింది అనమాట మా అక్క మా మమ్మీ ఇద్దరు. 7 తర్వాత క్లీన్ చేసుకోవాలమ్మా అని అయితే చెప్పింది. అందుకే 7 తర్వాత నేనైతే ఫస్ట్ ఇల్లు తుడిచేసి బయట తుడిచేసి ఉంది వాటర్ వేడి చేసిందని చెప్పేసి సరే టిఫిన్ మధ్యలో రైస్ పెట్టేద్దామని అయితే రైస్ అయితే పెట్టేశాను. ఇదండి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకెళ్ళి పడుకోవడమే. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. మీరు ఎలానే సపోర్ట్ చేయండి, ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కమెంట్ చేయండి. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మనం తొందరగా రీచ్ అయిపోతాం అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ రోజు మార్నింగ్ అండి, గ్రహణం రోజు ట్యూస్డే కదా, అందుకనైతే దేవుడు పటాలు శుభ్రం చేయలేదు. ఇప్పుడైతే క్లీన్ చేసుకుని పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. దేవుడు సామాన్లన్నీ క్లీన్ చేసి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ పూజ ఎలా అయింది, గ్రహణం టైంలో మీరు ఏమేమి చేశారో కూడా కమెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.